ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, మదర్స్ డే స్పెషల్. సో ఈరోజు మా మమ్మీకి చిన్న సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ గిఫ్టే, ఏమీ ఎక్కువ ప్లాన్ అయితే చేయలేదు. చిన్నగా ఒక కేక్ కట్ చేయించి గిఫ్ట్ అయితే ఇద్దామని చిన్న ప్లాన్ చేశాను. సో అది మా సిస్టర్ ఏమో హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది, నేనేమో ఒక స్మాల్ శారీ తీసుకున్నాను. సో అది కూడా నేను షాపింగ్ చేసింది, మీకు ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను, చూసేయండి. సో ఇదిగోండి, ఇక్కడ శారీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. నేను మామూలుగా ఏదో ఒకటి తీసుకుందామని వచ్చాను. మా మమ్మీకి జస్ట్ ఏ చూపించినా కూడా నాకు సింపుల్గా ఏదో ఒకటి చాలు అని చెప్పి వీడియో కాల్లో చూసి అదైతే సెలెక్ట్ చేసింది, ఎల్లో కలర్ది. అండ్ నెక్స్ట్ కేక్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు అయితే ఫుల్ బిజీగా ఉంది ఇక్కడ. అసలు కేక్స్ కూడా అయితే అన్నీ అయిపోయాయి మ్యాక్సిమం. ఇక్కడ ఉన్న కేక్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయాయి. అంటే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అది 5 kgs అలా ఉంటుందంట. అది కూడా ఆర్డర్ ఇచ్చారు. సో కూల్ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా అయితే నవరంగ్ బేకరీ అండి, ఇక్కడ విజయవాడలో చాలా ఫేమస్. ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కేక్స్ అని చెప్పి మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. సో ఇదిగోండి, ఇక్కడ ఉన్న కూలింగ్ కేక్స్ కూడా మొత్తం అన్నీ కూడా అయితే ఆల్రెడీ ముందే బుక్ అయిపోయి ఉన్నాయంట. సో నేనైతే ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టు ఇక 1/2 kg చాక్లెట్ కేక్ రెడీగా ఉంది అంటే సో అదైతే ఇచ్చేయమన్నా. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని చేసి పెడుతున్నారు, అవి కూలింగ్ లేదని చెప్పి కూలింగ్ ఉన్నది ఇచ్చేయమంటే రెడీగా అది ఇచ్చేసారు. సో నేనైతే చాక్లెట్ కేక్ తీసేసుకున్నాను. అందరూ కూడా ఇప్పుడు ఈరోజు మొత్తం మదర్స్ డే సెలబ్రేషన్కే తీసుకుంటున్నారండి. సో కేక్స్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా కూడా అయితే ఉన్నాయి. సో ఫైనల్గా అయితే ఈ కేక్ అయితే తీసేసుకున్నామండి. అండ్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేస్తున్నాం. డెకార్ అవన్నీ చేద్దాము అనుకున్నాం కానీ బట్ ఇంట్లో కొన్ని వర్క్స్ వల్ల అయితే పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఓన్లీ లేడీస్ మేమే కనిపిస్తున్నాం అని అనుకుంటున్నారు కదా. సో మా డాడీ వాళ్ళు, మా ఆయన వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటి వర్క్స్ పని కొన్ని ఉన్నాయి. సో వర్కర్స్ ఉండటం వల్ల వాళ్ళందరూ రావటం కుదరలేదు. అండ్ ఇంకా మేమే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం ఇంట్లోనే. జున్ను కేక్ తెచ్చిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు కట్ చేద్దాము, దాన్ని తిందాం అని చెప్పి ఇదిలోనే ఉన్నాడు. సో వాడిని కూడా అయితే పిలిచి కూర్చోబెట్టేశాను. అండ్ అందరం కలిసి ఇలా కేక్ అయితే కట్ చేసాము. అండ్ సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకున్నామండి. సో ఐఎమ్ హ్యాపీ నౌ. చెప్పే కదండి, ఇంట్లో చిన్న వర్క్స్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా మేము డెకార్ చేద్దామని ఇంకా చాలా ఏవో సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. బట్ అవన్నీ కుదరలేదు. శారీ కూడా నేను మా మమ్మీకి మదర్స్ డేకి అని చెప్పలేదు, మామూలుగా తీసుకుంటున్నాను చూపించాను. సో మదర్స్ డేకి అని చెప్పి సర్ప్రైజ్గా అయితే ఇచ్చేసాము గిఫ్ట్స్ అన్నీ. సో చిన్నగా ప్లాన్ చేసిన సింపుల్గా అయితే ఇలా ఇంట్లో మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ మా సిస్టర్ అయితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది, నేనైతే శారీ ఇస్తున్నా మా మమ్మీకి. సో పట్టు చీర తీసుకుందాం అనుకున్నా ఫ్యాన్సీ టైప్లో, బట్ మా మమ్మీకి ఇదే నచ్చిందని ఇది తీసుకున్నా. సో ముందే వీడియో కాల్ చేసి చూపించాను తనకు నచ్చిద్దో లేదో అని చెప్పి. అండ్ ఫైనల్గా తనకైతే బాగా నచ్చిందండి ఈ రెండు అయితే. సో మా మమ్మీకి ఈరోజు గిఫ్ట్స్ మేమైతే ఇచ్చేసాము. అండ్ సెలబ్రేట్ కూడా అయితే ఇలా చేసాం, మదర్స్ డే సెలబ్రేట్ మన ఆనమ్మ గారు. సో ఆవిడకి కూడా అయితే స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఇంకా ఈ జున్నుకి కూడా అయితే ఇలా కేక్ పెట్టేశాను. సో జున్నుని నేను మదర్స్ డే చెప్పమని గిఫ్ట్ అడుగుతున్నా. నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా, కళ్ళ ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా. అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. సో ఇంకా మదర్స్ డేకి ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు రూల్ అయితే ఏం లేదండి. మన పిల్లలు మన మీద ప్రేమను ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అందరూ కూడా మదర్స్ డేని ఇలాగే జరుపుకోవాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.